ఎప్పుడు జూన్ 4 అని ఉరకలు వేస్తున్నారు. ఆయన కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నట్టున్నారు. ఎప్పుడేం మాట్లాడినా జూన్ 4ని చూసుకుందాం అంటున్నారట ఎవరితోటన్నా ఆయన. ఏంటి వెంకటరెడ్డి గారు, ఏంటి పరిస్థితి, ఎలా ఉంది మీ ప్రచార పర్వం? ఇంకా చివరి అంకానికి వచ్చింది, మరి కొన్ని గంటలు మాత్రమే. మీరు ఏం చేయాలన్నా? వర్మ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ, అట్లా 90 ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఎస్ సార్, 5 సంవత్సరాల మా పరిపాలనకి రెఫరెండం కోరుతూ జరుగుతున్నటువంటి ఎన్నికలు. ఈ దేశ చరిత్రలో నా పరిపాలన బాగుంటే ఓటేయండి, ఒకవేళ బాగోపోతే వేయొద్దన్నా, అదే మీరు నలుగురికి చెప్పండి అన్నా అని చెప్పి ఒక ముఖ్యమంత్రి తన 5 సంవత్సరాల పరిపాలనలో 2 ఏళ్ళు కోవిడ్ వచ్చినా కూడా, అంటే 3 ఏళ్ల కింద మనం కన్సిడర్ చేయాలి. అంటే 2 ఏళ్ళు దేశం ప్రపంచం అంతా కూడా కోవిడ్ తో ఆర్థికంగా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. దాని పరిపాలన నచ్చితే ఓటేయండి, నచ్చకపోతే వేయొద్దు, మంచి జరిగితే వేయండి, జరగకపోతే వేయొద్దు, మళ్ళీ నన్ను గెలిపిస్తే ఇదే పరిపాలన కొనసాగిస్తా. సేమ్ ఇప్పుడు 5 ఏళ్ళు ఏ పరిపాలన కొనసాగించో అదే పరిపాలన కొనసాగిస్తా. ఈ పరిపాలన కావాలంటే ఓటేయమని అడుగుతున్నటువంటి ఎన్నికలు. సార్, నా వాయిస్ వినపడుతుందా? మాట్లాడండి. అది జరుగుతున్నటువంటి ఎన్నికలు. ఒక పక్క కూటమి అంటే 3 పార్టీలు, ఒకటేమో జాతీయ పార్టీ, ఇంకోటేమో ప్రాంతీయ పార్టీ, ఇంకోటేమో గుర్తింపు లేని రాజకీయ పార్టీ. ఈ 3 రాజకీయ పార్టీలు కలిపి ఒకవైపు, ఈ 3 రాజకీయ పార్టీలు కలిపి డైరెక్ట్ గా ఒక కూటమి, ఇండైరెక్ట్ గా పొత్తులతో ఇంకో 3 పార్టీలు, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, అవి కూడా ఇండైరెక్ట్ గా ఏదైతే వాళ్ళకే సహకరించేటటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితి అంటే ఒక 6 రాజకీయ పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అవతల పోటీ చేస్తా ఉంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే 175 స్థానాల్లో పోటీ చేసి తన సత్తా ఏంటో మరోసారి నిరూపించబోతున్నటువంటి ఎన్నికలు. దానికి జూన్ 4వ తారీఖు రిజల్ట్ కాబట్టి వెయిటింగ్ ఫర్ జూన్ 4th. నేను మళ్ళీ మీకు చెప్పాను, మేము ఓడిపోతే మా పరిపాలన బాగోలేదని నేను ఒప్పుకుంటా. మా పరిపాలన బాగోలేదు కాబట్టి ప్రజలు మాకు తిరస్కరించారు, ఎక్కడ తప్పులు జరిగినా చూసుకుంటామని నేను అనేక సందర్భాల్లో చెప్పా. కానీ అదే క్వశ్చన్ నేను అవతల వాళ్ళు కూడా అడిగా మీ డిబేట్ లోనే. ఎస్, మా పరిపాలన బాగుందని ఒప్పుకొని మేము చేసిందంతా దుష్ప్రచారం, జగన్మోహన్ రెడ్డి గారు మంచి పరిపాలన అందించారు కాబట్టి ప్రజలు ఆశీర్వదించారని చెప్పి ఒప్పుకోవడానికి అవతల కూటమి నేతలు సిద్ధంగా ఉన్నారని అడిగితే దానికి అవతల నుంచి సమాధానం లేనటువంటి పరిస్థితి. ఓకే వెంకటరెడ్డి గారు, మీరు అడిగారు, చెప్పండి. ఎస్ చెప్పండి. ఇందాక మీరు అడిగితే శాంతి ప్రసాద్ గారు వాళ్ళు ఏం పీకుతారో పీకని అన్నారు. నేను అటువంటి వాట్స్ అయితే వాడలేదు. ఎందుకు? అదేంటి వెంకటరెడ్డి గారు, ఎక్కడికి మీరు ప్రచారానికి వెళ్ళారా? ఎక్కడికైనా హిమాలయాలకు గట్ట వెళ్ళారా? అంటే పేకటాలు గీకటాలు అనేది ప్రజలు ఎన్నికల వ్యవస్థలో ఆదేశాలు వచ్చి ఉంటాయి. ఎవరు ఏ విధంగా మాట్లాడతారు ఏంటో, అది ఎవరి లాంగ్వేజ్ ఏందనే దాని గురించి నేను పెద్ద డిస్కషన్ ఇప్పుడు పెట్టను. కానీ ఒక్క మాట అయితే స్పష్టం, ఇదే పోతిన మహేష్ జనసేనలో ఉన్నప్పుడు అతను ఎదవ కాదు. సార్, మీరు మాట్లాడినప్పుడు నేను విన్నా, మీరు కూడా వినండి. మీరు విన్నాక వన్ నోట్ చేసుకొని మాట్లాడండి. ఇదే పోతిన మహేష్ జనసేన అధికార ప్రతినిధి ఎదవా అని ఇచ్చారా? ఎదవలకు అధికార ప్రతినిధులు ఇస్తారా జనసేనలో? అతనికి నగర అధ్యక్షుడు ఇచ్చారు, ఎదవలకు నగర అధ్యక్షుడు ఇస్తారా? సార్, అంటే వర్మగా నాకు తెలియక అడుగుతున్నారు. అంటే జనసేనలో ఎదవలకి, చవటలకి, చేతగానే వాళ్ళకి, పనికిరాని వాళ్ళకి కాదు. ఇప్పుడు రాజకీయంగా తిట్టిన వాళ్ళు లేరా? నేను ఎదవా అన్నందుకు నేను స్పందించాను సార్. ఒక మాట, రాజకీయంగా వెళ్ళాడు, రాజకీయంగా పలానా. సార్, ఇదే నాకు డిస్టర్బెన్స్. చెప్పండి, ఆయన భాష, ఆయన ఏదో సీట్ రాలేదని వెళ్ళిపోయాడండి, ఆయన గురించి వదిలేయండి అంటే పద్ధతిగా మాట్లాడేవాడు. నేను కూడా అదే విధంగా స్పందించేవాడిని. ఆడు ఎదవండి, వదిలేయండి. ముద్రగడ గారు అంటే వీళ్ళతో పొత్తు పెట్టుకుంటున్నారు, వీళ్ళతో కలుస్తున్నాడు ముద్రగడ గారు కౌరు ఎందుకు పంపారు? ఎదవాని కౌరు పంపారా సార్? కలుస్తామని చెప్పి మీ బొలిశెట్టి శ్రీనివాస్ తాడేపల్లి గుడ్డ నుంచి పోటీ చేస్తున్న బొలిశెట్టి శ్రీనివాస్ మధ్యలో బ్రోకరిజం ఎందుకు చేశారు శాంతి ప్రసాద్ గారు? బ్రోకరిజం. జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ ముద్రగడకి ఎందుకు చేశాడు? పవన్ కళ్యాణ్ 2014 ముందు 2019 ముందు ఆయన మాట్లాడుకోమా. విజయసాయికి పవన్ కళ్యాణ్ ఎవరు బ్రోకర్ అయిపోయాడు? ఆయనతో మాట్లాడించుకుంటారో నేను మాట్లాడాలా? ఓకే, ఆయనకి ఏదో అబ్జెక్షన్ వచ్చింది. వెంకటరెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు కూడా పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళారట. భాష చూపించండి, మీరు కూడా మాట్లాడారు.
మిస్టర్ శాంతి ప్రసాద్, నేను చాలా గౌరవంగా మాట్లాడుతున్నా, రెస్పెక్ట్ శాంతి ప్రసాద్ గారు అంటున్నా. మీరు ఆ గౌరవం నిలుపుకోవాలి. ఫస్ట్ వెంటనే నేర్చుకో, ఎవరికి సొల్లు వెంటనే నేర్చుకో. సరే ఆడబెట్టుకొచ్చారు సార్, ఎంత ఆడబెట్టుకొచ్చారు, ఏ చేపలు నేర్చుకోమనండి. నువ్వు మా జనసేన మా నేను ఎటకాలం కూర్చొచ్చాయి. ఓకే ఓకే నువ్వు మాట్లాడే భాష, నువ్వు చెప్పే నీతులు అసలు ఏమైనా అర్థం పోలికలు ఉన్నాయా? వినకపోతే బయటికి పో, నీకు నచ్చకపోతే బయటికి పో, అంతకంటే ఇష్టం. ఓకే 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 శాంతి ప్రసాద్ గారు, శాంతి ప్రసాద్ గారు మీకు ఇస్తాను ఒకసారి కూడా ఆయన వెర్షన్ వినండి. శాంతి ప్రసాద్ గారు మీరు అన్నట్టుగా అందరూ పదవులు ఇచ్చారు మీరు చెప్పిన దృష్టిలో. మరి ఎదవులకే కదా మీరు పదవులు ఇచ్చేది, ఎదవులకి సన్నాసులకి చవటలకే కదా మీరు నగర అధ్యక్షులు ఇచ్చారు. ఉదాహరణ చెప్పనా, ఉదాహరణ లిస్ట్ చెప్పమంటావా? ఈ డిబేట్ శాంతి ప్రసాద్ గారు ఒక్క నిమిషం, శాంతి ప్రసాద్ గారు ఆయన వెర్షన్ అయిపోనివ్వండి. శాంతి ప్రసాద్ గారు, శాంతి ప్రసాద్ గారు, శాంతి ప్రసాద్ ఆయన వెర్షన్ అయిపోనివ్వండి, మీకు ఇస్తాను నేను. ఒక్క నిమిషం, ఇద్దరు మాట్లాడుతుంటే వాయిస్ రావట్లేదు. ఇస్తానండి మీకు ఇస్తాను. కాదు శాంతి ప్రసాద్ గారు ఆయన అయిపోయిన వెంటనే మీరు మాట్లాడుతుంది. ఒక్క నిమిషం, మాకు నీతులు చెప్తూ మరి భాష మాట్లాడడానికి చెప్తాడు. ఒక్క నిమిషం శాంతి ప్రసాద్ గారు, శాంతి ప్రసాద్ గారు మీరు మాట్లాడుతుంటే ఆయన వాయిస్ బ్రేక్ అవుతున్నది. ఇదిగో ఎటకార వెంకటరెడ్డి, నువ్వు పీకే జరగాలి, నువ్వు తగ్గ. ఓకే ఒక్క నిమిషం ఆయన మాట్లాడినండి. నీ పార్టీ గురించి మాట్లాడుకో. ఎలక్షన్ టైము నన్ను వరమడిగాడు, నేను వరమకు సమాధానం చెప్పా. నువ్వు మధ్యలో వాళ్ళ గురించి పీక్కోవడానికి, వాళ్ళ గురించి భారతదేశంలో సన్నాసులు, నీచ భాష మాట్లాడే సన్నాసులు, మహిళలు కూడా ఈ భారతదేశంలో ఎక్కడ సొంత చీరతో మాట్లాడే. శాంతి ప్రసాద్ గారు ఒక్క నిమిషం అండి మీకు ఇస్తానండి. శాంతి ప్రసాద్ గారు మీకు ఇస్తాను, ఒక్క నిమిషం ఉండండి. ఆయన కంప్లీట్ చేయండి, మీరు నోట్ చేసుకోండి. శాంతి ప్రసాద్ గారు, శాంతి ప్రసాద్ గారు, వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం మీరు ఆగండి. వెంకటరెడ్డి గారు మీరు ఆగండి చెప్తారండి. శాంతి ప్రసాద్ గారు, శాంతి ప్రసాద్ గారు, శాంతి ప్రసాద్ గారు, శాంతి ప్రసాద్ గారు మీకు నేను ఇస్తాను. ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు, నువ్వు పీకలేదు 13 అరే పవన్ కళ్యాణ్ మొదలెట్టి నీ ఒరిజినల్ రంగు బయట నీ ఒరిజినల్ నువ్వు నీచ భాష చేస్తాను సార్. ఎందుకంటే మేము మానవత్వం రాజకీయ పార్టీలో వెంకటరెడ్డి గారు, శాంతి ప్రసాద్ గారు మీ ఇద్దరు ఒక్క నిమిషం ఆగండి. వెంకటరెడ్డి గారు, శాంతి ప్రసాద్ గారు ఇద్దరు ఒక్క నిమిషం ఆగండి. దయచేసి ఎవరికి ఇస్తారో వాళ్ళు మాట్లాడండి. శాంతి ప్రసాద్ గారు మీకు నేను తగినంత సమయం ఇస్తాను, మీరిద్దరే కదా ఉన్నారు, మీకు ఇస్తాను నేను. ఒక్క నిమిషం ఓకే నేను ఇస్తాను. నేను అడిగినప్పుడు మీరు చెప్తారు కానీ ఆయన ముందు మాట్లాడినివ్వండి, మీరు నోట్ చేసుకోండి ప్లీజ్. వాళ్ళ గురించి నేను మాట్లాడితే ఈయనెందుకు మాట్లాడుతున్నాడు? సరే ఓకే ఇప్పుడు వాళ్ళు మాట్లాడినివ్వండి. శాంతి ప్రసాద్ గారు మీకు ఇస్తానండి, మీరు మాట్లాడుతుంటే ఆ వాయిస్ రావట్లేదు, నాకే అర్థం కావట్లేదు, జనానికి అర్థం అవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 ప్రజలు పీకారు, గాజువాక ప్రజలు పీకారు. ఇప్పుడు మాట్లాడు బయటికి